ఫ్రెండ్స్ నేనైతే మీ ముందుకి ఒక న్యూస్ని అయితే పట్టుకొచ్చా. ఇది ఒక రకంగా అయితే సాడ్ న్యూసే, అందరూ బాధపడాల్సినటువంటి విషయమే అనమాట. అదేంటి అనేటటువంటిది ఇన్ డీటెయిల్ చెప్తాను అనమాట. అది వేరే సినిమా గురించి కూడా కాదు, తమిళ్ మీరు చూశారు కదా, సలార్ 2 గురించే ఈ అప్డేట్ చెప్పాలి. అండ్ ఇంకొన్ని అప్డేట్స్ ఉన్నాయి, వాటన్నిటి గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో ఇన్ డెప్త్ మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మన ఆద్య అంటే ఎవరు, ఆద్య అంటే ఎవరు ఏమంటే టక్కను గుర్తొచ్చేస్తుంది. నన్ను అడిగితే ఒక క్యారెక్టర్ చూపించి ఇది ఎందులో టిన్సుకియా అని చెప్పి నన్ను ఒకళ్ళు అడిగారనమాట. లైక్ ఒకసారి ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్నప్పుడు టిన్సుకియా అని చెప్పి కనపడ్డది. ఏమంటే ఇది సలార్లో ఒక ఊరి పేరు కదా అన్న. సో అదేవిధంగా ఆద్య అనగానే అందరికీ కూడా గుర్తొచ్చి ఉంటుంది. సలార్లో మన శృతి హాసన్ పేరు అనమాట. ఈరోజు తన బర్త్డే ఉంది. సో తన బర్త్డేని పురస్కరించుకోండి సలార్ టీం నుండి నేను ఖచ్చితంగా సలార్ 2లో ఏదో ఒక ఫస్ట్ లుక్ని రివీల్ చేస్తారు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశా. ఫస్ట్ మనం ఏదైతే చూసినామో దాన్ని ఈ విధంగా అయితే మన ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. అండ్ త్వరగా సెట్స్లో కలుద్దాం మనం సలార్ సెట్స్లో అని చెప్పి ఆద్య అని చెప్పి విజ్ చేయడం జరిగిందనమాట. ఇది చూసాక ఇక 100% మనమైతే కన్ఫర్మ్ అయిపోవచ్చు. సలార్ 2కు సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి ఫొటోస్, ఏ విధమైనటువంటి వీడియోస్ శృతి హాసన్ మరియు మన ప్రభాస్ అన్న కలిసి నటించినవి వాళ్ళ దగ్గరలో గట్టిగా మాట్లాడితే శౌర్యాంగ పర్వంలో శృతి హాసన్ జస్ట్ ఏ స్టోరీ లిజనర్ అంతే. ఇప్పుడు పార్ట్ 1లో తనే కదా మెయిన్ థీమ్, తన చుట్టే కదా సినిమా తిరిగింది, తను ఎవరో కిడ్నాప్ చేశారనే కదా దేవా వెళ్ళింది. సో తను ఎవరైతే ఉన్నారో అంటీయడానికి అంతే. ఇప్పుడు ఒక క్యారెక్టర్ అంతే, ఇక తన పని అయితే అయిపోయిందనమాట. తనకు మ్యాక్సిమం ఇక ఇంపార్టెన్స్ ఉండదు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. సో సలార్ 2లో మొత్తం శౌర్యాంగ పర్వమే సీజ్ ఫైర్ ఎత్తేసారు కాబట్టి తర్వాత జరిగేటటువంటి యుద్ధాలేంది, యుద్ధ ఘట్టాలేంది అనేటటువంటి చూపిస్తారు. సో చాలామంది ఏమైనా కామెంట్ చేశారంటే సలార్ వచ్చినప్పుడు అబ్బా కనీసం ఒక సాంగ్ పెట్టాల్సిందే, ఇద్దరి మధ్య ఒక మంచి సీన్ పెట్టాల్సిందే, అసలు ఆద్య దేవ మాట్లాడుకున్నటువంటి సరైనటువంటి సీన్ ఒక్కటి కూడా లేదు, ఇలా ఎలా తీబుద్దేంది ప్రశాంత్ నేను నీకు, అసలు ఆ మాత్రం దానికి ఆ అమ్మాయిని ఎందుకు పెట్టాలి, ఇంకెవరు నేను పెట్టొచ్చు కదా. అని శృతి హాసన్ వచ్చినప్పుడల్లా ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటుంది, మన దేవ వచ్చినప్పుడు సరిగ్గా మాట్లాడు, ఏదో ఒక ముక్క రెండు ముక్కలు అంతే మాట్లాడేటోడు. కానీ వాళ్ళిద్దరిని చూస్తుంటే బాగానే అనిపిస్తుంది. లైట్ కోల్ ఫైట్ అయిపోయిన తర్వాత కోలార్ ఫల్ అయిపోయింది కదా మన మైనింగ్ ఫైట్, అది అయిపోయి ఆద్యాక ఆ విధంగా చిన్ని ఇస్తుంటే మామూలుగా అనిపించదు. అక్కడ ఎన్ని ఎడిట్స్ చేశారు, ఎన్ని లవ్ సాంగ్స్ దింపారు, అబ్బబ్బబ్బబ్బో మర్చిపోలేనివి అనమాట అవన్నీ. సో ఈ విధంగా ఒక సాంగ్ని క్రియేట్ చేసుకున్నారు, ఇది క్రియేట్ చేసుకున్నారు. ఏదో సలార్ 1లో సరిగ్గా శృతి హాసన్ వాడుకోలేదు, హీరోయిన్కి ఇంపార్టెన్స్ లేదు, లవ్ సాంగ్ లేదు. సలార్ 2లో ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా, వాళ్ళందరికీ అయితే కళాఖండిగా చెప్పేస్తున్నా సలార్ 2లో శృతి హాసన్కి ఇంపార్టెన్స్ ఏముంటుందో, ఓన్లీ సీజ్ ఫైర్ ఎత్తేసిన తర్వాత జరిగినటువంటి యుద్ధం ఏంటి అనేటటువంటిది ఫస్ట్ పార్ట్. ఆ తర్వాత మన వరద యొక్క సీల్ని దేవ సలార్ ఆపిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనేటటువంటిది సెకండ్ హాఫ్. ఈ రెండింటితోనే సినిమా మొత్తాన్ని నింపేస్తారు. నాకు తెలిసి పార్ట్ 3 కూడా అనౌన్స్ చేయొచ్చు అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో చాలామంది డ్రీమ్స్లో ఉంటారు కదా, వాళ్ళందరికైతే నేనైతే ఒక క్లారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నా. సో శృతి హాసన్ అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయమాకండి, తనకు సంబంధించినటువంటి ఫుటేజ్ అయినా వీడియోస్ అయినా లుక్స్ అయినా ఏమీ లేవు. అందుకే ఈ లుక్తో అయితే మూవీ టీం సరిపెట్టింది అని చెప్పి మనమైతే అనుకోవచ్చు. ఓకే, టాపిక్ వచ్చేస్తాను అనమాట. అండ్ ఫస్ట్ రిలీజ్ చేసినటువంటి లుక్ గురించి నేనైతే ఎంతసేపు మాట్లాడినా, సెకండ్ రిలీజ్ చేసినటువంటి లుక్ ఇదే తమిళ్లో మీరు చూసింది, పాప మామూలుగా లేదు. దేవ ఆద్య ఇద్దరు ఫోన్ చూస్తున్నారనమాట. ఆద్యనేమో శృతి హాసన్ ఏమో మన ప్రభాస్కి ఫోన్ చూపిస్తుంది. ఆ ఫోన్లో ఏం చూపిస్తుంది, దేవ ఎందుకు నవ్వుతుండు గెజ్జేయండి అని చెప్పి ఈరోజు సలార్ 2 వాళ్ళు ఈ విధంగా ఒక పోస్ట్ అయితే పోస్ట్ చేశారు. మీరు మ్యాక్సిమం గెజ్జేయండి. నేను గెజ్ చేసేది ఏంటంటే మన శృతి హాసన్ దేవాకే తిరగనన్న దోత వీడియో చూపిస్తుంది ఏమో చెప్పి అనుకున్నా. కిల్లింగ్ ఆఫ్ ద బ్రూత్ అని తిరగనన్న దోత చేసేయండి వీడియోడు నీ ఫ్యానే అంట చూడు ఒకసారి అని చెప్పి చూపించుండొచ్చు. మన దేవా చూసుకున్నట్లయితే అది చూసినా ఉండొచ్చు. మన ప్రభాస్ అన్న ఎంత జోకేస్తేనే ఎలా నవ్వుతున్నా అనేటటువంటి మీకు తెలుసు. అలాంటిది మన తిరగనన్న దోత ఎంత అంచలంచలుగా ఎగిరింది అనేటటువంటిది మనకు తెలుసు. అందుకే నవ్వింది ఏమో చెప్పి నేనైతే అనుకుంటున్నా. లైక్ అందుకే శృతి హాసన్ నవ్వింది, అందుకే మన దేవా నవ్వింది. ఎనీవే హీరోని నవ్వించింది నేను. గెజ్జేమన్నారు కాబట్టి గెజ్ చేస్తే మళ్ళీ ట్రోల్ చేయొద్దు బ్రో. అప్పటికి నీ తిరగనన్న తోత ఫేమస్ కాలేదు బ్రో, సలార్ షూటింగ్ జరుగుతున్నప్పుడు అసలు ఆ ఓల్డే రాలేదు బ్రో అని చెప్పి హేటర్స్ అంటారు. వాళ్ళు ఎవరు మాట్లాడితే మీరు పట్టించుకునేటటువంటి ప్రయత్నం చేయమాకండి, ఓకేనా. ఇంకా మెయిన్ టాపిక్ అనమాట. సో నాకు ఏమనిపించిందంటే ఈ ఒక్క పోస్టర్ ముందు
ఆ రాజాసాబ్లో ఉన్నటువంటి ఆ ముగ్గురు హీరోయిన్లు తేలిపోయారు భయ్య. రాజాసాబ్లో ఫస్ట్ హీరోయిన్తోనేమో రాజా తెర స్వాగు సూపర్ అనేటటువంటి సాంగ్ను పెట్టిండు మారుతి. ఆ తర్వాత సహనా సాంగ్ బాగుంది, కానీ ప్రభాస్ అన్న పక్కన నిధి బాల, ఇది మళ్ళీ మళ్ళీ ఒప్పుకోవాలన్నమాట. అండ్ ఆ తర్వాత ఇంకో హీరోయిన్ పెట్టారు, ఆ హీరోయిన్ పేరు నోట్లో కూడా రావట్లేదు. ఆ హీరోయిన్తో గట్టి రొమాంటిక్ సీన్ కూడా పెట్టారు. ఆ సాంగ్స్ అయినా ఆ సీన్లైనా అవన్నీ ఒక ఎత్తు, ఈ ఒక్క పోస్టర్ ఒక ఎత్తు, ఈ ఒక్క ఫోటో ఒక ఎత్తురా అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. తనకి ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినా కానీ ఎంత ఇంపార్టెంట్ చేసి చూస్తున్నాం తను. లైక్ అందరూ కూడా విష్ చేస్తున్నారు, అందరూ కూడా శృతి హాసన్ అనేసరికి ఇంతమంది చిన్నపిల్లగాళ్ళు ఏమంటున్నారు తెలుసా, ఏమో సలార్లో హీరోయిన్ కదా అని చెప్పి అనేటటువంటి ఇంపార్టెన్స్ తనకైతే వచ్చింది. తనకంత ఇంపార్టెంట్ రోల్ లేదు, హీరోతో పెద్ద డ్యూయెట్ లేదు, హీరోతో సరైనటువంటి డైలాగ్ లేదు, ఏమీ లేదు. అయినా కానీ తన యొక్క క్రేజ్ అంచెలంచెలుగా పెరిగింది. ప్యాన్ ఇండియా లెవెల్లో తను ఏంటి అనేటటువంటి ప్రూవ్ చేసుకుంది. తెలుగు సినిమాలో తనకి సరైనటువంటి గుర్తింపు గబ్బర్ సింగ్ తర్వాత ఏది రాలా, మళ్ళీ ఈ సినిమాతో తెచ్చుకుంది అని చెప్పి మనమైతే చెప్పొచ్చు అనమాట. ఆ విధంగా నాకైతే ఈ పోస్టర్ అనిపించింది అనమాట. అండ్ ఏంది బ్రో ఓన్లీ ఆద్య గురించే మాట్లాడుతానో, దేవా గురించి మాట్లాడవా, మా సలార్ గురించి మాట్లాడవా అని చెప్పి అడుగుతారు కూడా మీరు కామెంట్లో. ఏం మాట్లాడతాం అయ్యా, ఎలా ఉండో చూడండి. ఏ విధమైనటువంటి గ్రాఫిక్స్ లేకుండా, ఏ విధమైనటువంటి విఎఫ్ఎక్స్ లేకుండా ఉన్నటువంటి బాడీ రాదు. ఆ బాడీ బాక్స్ ఆఫీస్ అనేటటువంటిది మళ్ళీ గుర్తుపెట్టుకోండి. అండ్ సలార్ 2 అప్డేట్ మళ్ళీ అడుగుతున్నారు, నేను మళ్ళీ చెప్తున్నా. ప్రస్తుతానికైతే ఎన్టీఆర్ నీల్కి సంబంధించినటువంటి షూటింగ్ జరుగుతుంది. ఆ షూటింగ్ అది అయిపోయిన తర్వాత, ఎన్టీఆర్ నీల్ సినిమా కంప్లీట్ అయిన తర్వాత ఆల్రెడీ దేవరా 2 గురించి ఒక అప్డేట్ వచ్చింది, మీరు విన్నారు కదా. అందులో ఏం చెప్పిండు ఆ ప్రొడ్యూసరు, ఆయన ఒకటే మాట అన్నాడు, మే 20th నుండి మే నుండి ఈ యొక్క సినిమా షూటింగ్ స్టార్ట్ అయితే దేవరా 2కి సంబంధించిన 2027లో సినిమా మీ ముందుకు వస్తుంది అనేటటువంటిది చెప్పిండంటే ఖచ్చితంగా ఎన్టీఆర్ నీల్ సినిమా ఏదైతే ఉందో ఈ ఇయర్లోనే అయిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా కానొస్తుంది. ఈ ఇయర్లోనే సినిమాని కంప్లీట్ చేసి ఈ ఇయర్లోనే మన ముందు పెడతారనమాట. ఆ తర్వాత ఎన్టీఆర్ అన్న మే దాకా ఫ్రీ అవుతాడు. ఫ్రీ తర్వాత దేవరా 2కి సంబంధించిన షూటింగ్ స్టార్ట్ చేస్తారు. అంటే మ్యాక్సిమం ఈ మంత్ ఇయర్ మే అని చెప్పారు కదా, కాబట్టి ఖచ్చితంగా ఈ మంత్ మే కల్లా ఈ ఎన్టీఆర్ నీల్కి సంబంధించినటువంటి షూటింగ్ కూడా అయిపోద్ది. లేదా చిన్నగా బ్యాలెన్స్ ఉందా ఈ 2026లోనే ఈ ఎన్టీఆర్ నీల్ సినిమా మన ముందుకు వస్తుంది. కాబట్టి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. ఖచ్చితంగా సలార్ 2కు సంబంధించినటువంటి షూటింగ్ 2027లో స్టార్ట్ అయింది. 27లో స్టార్ట్ అయ్యి మ్యాక్సిమం 27 డిసెంబర్ కల్లా సినిమాని మన ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఇంకా గట్టిగా ఇంకా వినపడుతుంది అనమాట. అదే మనమైతే అనుకోవచ్చు. అప్పుడు దాకా ఏమి ఎక్స్పెక్ట్ చేయమాకంటే మ్యాక్సిమం ఈ నెల ఫిబ్రవరి నుండి కల్కి 2కు సంబంధించినటువంటి షూటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. స్పిరిట్ షూటింగ్ ఆల్రెడీ మొదలైంది, రిలీజ్ డేట్ కూడా వాళ్ళైతే అనౌన్స్ చేశారు. కాబట్టి ఇంకా వేరే అప్డేట్స్ ఏమి ఎక్స్పెక్ట్ చేయమాకంటే ఫస్ట్ స్పిరిట్ కోసం వెయిట్ చేయండి, లేదా ఇయర్లో వచ్చేటటువంటి ఫౌజీ కోసం వెయిట్ చేయండి. Feb 14th చూసుకున్నట్టయితే ఫౌజీకి సంబంధించిన గ్లిమ్స్ వస్తుంది. ఎవరినైనా ఒక్క పోస్టర్తో ఎన్ని అప్డేట్స్ ఇచ్చినా మీకు. సో నేను మీ దగ్గర నుండి కోరుకునేది ఏం లేదు, జస్ట్ సబ్స్క్రైబ్ చేసినా చెప్పినా వీడియో అయితే షేర్ చేయండి. కొద్దిగా రీచ్ దొబ్బింది, మ్యాక్సిమం షేర్ చేసి రీచ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి. ఉంటా ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే ఇంకా చాలామంది ఇంకొన్ని అప్డేట్స్ పెద్ది గురించి కూడా అప్డేట్స్ అవుతున్నారు అనమాట. పెద్ది సినిమా పోస్ట్ పోన్ అయింది అని అంట కదా, దానికి సంబంధించిన రీజన్ ఏంది అని చెప్పి కూడా చాలామంది అడుగుతున్నారు. దాని గురించి కూడా ఒక లాంగ్ వీడియోలో మనం డీటెయిల్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ కొన్ని ప్రొడక్ట్స్ ట్యాగ్ చేస్తున్నా, సలార్ షర్ట్స్కు సంబంధించినవి, ప్రభాస్ అన్నకి సంబంధించినవి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి బై చేయండి. దాంట్లో మనకి ఒక 5% 10% కమిషన్ అంట. అంటే మీరు 300 పెట్టుకున్నారనుకోండి, నాకు ఒక 30 రూపాయలు రావచ్చు. మేబీ మీకు తెలుసు ఆల్రెడీ దీని గురించే. కానీ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మట్టికి డెఫినెట్గా వెళ్ళి ఆ ప్రొడక్ట్స్ బై చేయండి. ఉంటా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వీడియో దగ్గర షేర్ చేయండి. తర్వాత ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, నమస్కారం.